100 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. నేడు చర్లపల్లి రైల్వే స్టేషన్ను ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ రాకతో ట్రాఫిక్ రద్దీ తప్పనుంది. అయితే జంట నగరాల్లో ప్రధాన టెర్మినల్స్ అయిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణికులకు సేవలు అందుతున్నాయి. అయితే విపరీతంగా పెరిగిపోతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సిటీ శివారులో చర్లపల్లి రైల్వే స్టేషన్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు రైల్వే అధికారులు. 430 కోట్ల రూపాయలతో విశాలంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎయిర్పోర్ట్ లుక్తో నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది కొత్త టెర్మినల్. ప్రధానమంత్రి మోడీ వర్చువల్గా చర్లపల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైతే సుమారు 50,000 మంది ప్రయాణికులకు ట్రాఫిక్ భారం తగ్గనుంది. గంటల తరబడి ట్రాఫిక్ సమస్య నుంచి వారికి విముక్తి కలుగుతుంది. చర్లపల్లిలో ఇప్పుడు 25 రైళ్లు ఆగుతుండగా ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రతిరోజు 50 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో వేగంగా గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, మద్రాస్, కోల్కతా, వైజాగ్ వైపు వెళ్లే ట్రైన్లు చర్లపల్లి నుంచి నడవనున్నాయి. ఇక ఈ కొత్త టెర్మినల్ రాకతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది. ప్రస్తుతం ఇక్కడ 2 MMTS ప్లాట్ఫామ్లతో కలిపి మొత్తం 9 ప్లాట్ఫామ్లు, 6 ఎస్కలేటర్లు, 2 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల కోసం వెయిటింగ్, ఏసీ, నాన్ ఏసీ హాల్స్, ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్ల వంటివి సిద్ధం చేశారు.